సో గైస్ ఇది మన ఫైనల్ లుక్ అన్నమాట. మనం కింద పడినప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది మొత్తం ప్యాంట్ అంతా లెవెల్ 2 ప్రొటెక్టర్సే ఉన్నాయి దీంట్లో. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఫైనలీ ద డే హెస్ కమ్. సో ఈరోజు మనకి రైనాక్స్ నుంచి ఫ్యూ ప్రోడక్ట్స్ వచ్చేసింది అనమాట. సో అది ఏం ప్రోడక్ట్స్ ఏంటో దానికంటే ముందు ఐ వాంట్ టు థ్యాంక్ ప్రణీత్ అన్ననే మనకి రైనాక్స్ స్టోర్ సికింద్రాబాద్ కూడా మీటప్ అరేంజ్ చేశారు. సో వేర్ మనం రైనాక్స్ గురించి కానీ, దాని గేర్స్ గురించి కానీ, దాని క్వాలిటీ, ఏమేం టైప్ ఆఫ్ గేర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దానిలో ఎక్స్ప్లెయిన్ చేసి ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. ఎందుకంటే చాలా మంది యంగ్ రైడర్స్ కి కూడా అసలు గేర్ ఎందుకు వాడాలి, దానిలో ఏం ప్రొటెక్షన్ ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా చాలా మంది ఆ సెషన్ తర్వాత ఐ గెస్ ఆల్మోస్ట్ 4 to 5 మెంబర్స్ నాకు మెసేజ్ చేశారు, అన్న రైడింగ్ గేర్ కొనుక్కున్నా అని చెప్పేసి ఫోటోస్ కూడా పంపారు అనమాట. విచ్ ఇస్ రియలీ గ్రేట్ దట్ రైడింగ్ గేర్స్ ఇప్పుడు జనాలు దే ఆర్ లైక్ ఓకే విల్ బై రైడింగ్ గేర్స్ అని చెప్పేసి దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఆన్ రైడింగ్ గేర్స్. అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైనాక్స్ ఫర్ సెండింగ్ ది ప్రోడక్ట్. సో నేను ఎప్పటి నుంచో ఫ్యూ ప్రోడక్ట్స్ కొనాలనుకుంటున్నా రైనాక్స్ నుంచి ఫర్ మోటో బ్లాగింగ్ మెయిన్ గా. నా దగ్గర ఆఫ్ రోడ్ గేర్ ఉండే, జనరల్ గా టూరింగ్ కి కానీ సండే రైడ్స్ కి వాడే జాకెట్ ప్యాంట్స్ అని ఉండే. బట్ టుడే రైనాక్స్ సెండ్ మీ సంథింగ్ విచ్ ఐ కెన్ వేర్ ఇన్ సిటీ అనమాట. సో సిటీ కోసం ఒక గ్లౌస్ పంపారు అండ్ దెన్ రైడింగ్ ప్యాంట్స్ పంపారు. అది సిటీలో వాడచ్చు, సండే రైడ్స్ కి వాడచ్చు, కొద్దిగా టూరింగ్ కి కూడా వాడచ్చు, స్మాల్ టూరింగ్ కి. అంతేకాకుండా లేటర్ ఆన్ ఏదైతే నాకు స్పెసిఫిక్ ప్యాంట్స్ కావాల్సింది ఉండేనో సిటీ కోసం వాళ్ళ దగ్గర స్టాక్ లేకుండే, సో నెక్స్ట్ టైం పంపిస్తున్నారు. ఫర్ నౌ దాని బదులు ఈ ప్యాంట్స్ పంపించారు. అంతేకాకుండా మీరు నా వ్లాగ్స్ చూసుంటే నేను ప్రతిసారి ఎప్పుడైనా నేను వ్లాగ్ తీయడానికి బయటికి వెళ్ళిన, బైక్ తీసినా కానీ షూస్ వేసుకుంటా అండ్ నా ఆఫ్ రోడ్ గ్లౌస్ వేసుకుంటా, హుడీ వేసుకుంటా, జీన్స్ వేసుకుంటా అండ్ దెన్ హెల్మెట్. ఈ 5 things ఆర్ లైక్ రియల్ ఇంపార్టెంట్ ఫర్ మీ నేను ఎప్పుడైతే బైక్ తీస్తాను. సో హుడీ ఒక హద్దు దాకే ఆపగెళ్తుంది, అలా అని చెప్పి నేను సిటీలో రైడింగ్ గేర్ వేసుకొని వెళ్ళలేను, ఎగ్జాస్ట్ అయిపోతాం చాలా బికాస్ ఆఫ్ ద గేర్, ఆ మెటీరియల్ హెవీ అదంతా కూడా ఉంటుంది కదా, దానిలో గాలి ఆడడం కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. దట్స్ వేర్ ఈ ప్రోడక్ట్స్ కమ్ ఇన్. లెట్ మీ షో యూ. సో ఈ బాక్స్ పంపించింది అనమాట మనకి రైనాక్స్. లెట్స్ అన్బాక్స్ ఇట్. సో ఫస్ట్ థింగ్ మనం కింద పడినప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది మన హ్యాండ్, అది ఫార్ షూర్. సో రైనాక్స్ సెంట్ మీ ది ఎయిర్ GT SP గ్లౌస్. సో ఈ గ్లౌస్ నా దగ్గర ఆల్రెడీ ఒకప్పుడు ఉండే, దాని తర్వాత దానిలో చిన్న డిఫెక్ట్ ఉండే, నాకు అది డిఫెక్ట్ అని తెలీదు, తెలుసుంటే రైనాక్స్ వాళ్ళు కూడా చేంజ్ చేసేవాళ్ళు. నేను రైనాక్స్కి ఇవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక 6 months or 1 year వారంటీ సంథింగ్ ఉంటుంది అనుకుంటా. నేను 1 year తర్వాత వెళ్ళి నాకు పెయిన్ అవుతుంది, ఇప్పుడు దీన్ని ఏం చేయాలని అడిగా. అప్పటికి వారంటీ అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ రైనాక్స్ కాదు కదా, ఎవడేం చేయలేడు. సో ఐ హ్యాడ్ టు సెల్ దెమ్ ఫర్ అదర్ హ్యాండ్. ఎవరైతే వేరే హ్యాండ్స్ కేసి చూసాం వాళ్ళకి ఓకే మాకు సెట్ అయిపోయింది బాగానే ఉందంటే వాళ్ళకి అమ్మాల్సింది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కొనుక్కోవాలంటే ఆ లోపల నాకు ఆఫ్ రోడ్ రేసింగ్ ఏమైనా వచ్చింది, ఆ గేర్స్ కొనుక్కోవాలి వచ్చింది, టార్మాక్ రేసింగ్ వచ్చింది, టార్మాక్ రేసింగ్ గేర్స్ కొనుక్కోవాల్సి వచ్చింది. సో మెయిన్ సిటీ గ్లౌస్ మాత్రం స్కిప్ అయిపోయింది. బట్ టుడే ఫైనలీ వీ హ్యావ్ ది సిటీ గ్లౌస్. సో ఇది మొత్తం లెదర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఐ విల్ షో యూ ఒకసారి వేసుకొని. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కంఫర్టబుల్ గ్లౌజెస్ ఫర్ సిటీ. ట్రస్ట్ మీ, నేను వేసుకోకుండా చెప్తున్నాను కాదు, నేను ఆల్రెడీ ఇది వాడాను. అంతేకాకుండా మా గ్రూప్ లో చాలా మంది అడ్మిన్స్ కానీ, చాలా మంది రైడర్స్ కానీ ఎప్పటి నుంచో మేము అందరం వాడే గ్లౌస్ ఇదే అనమాట. అండ్ వాళ్ళు ఈ స్లైడర్స్ ని కూడా అప్గ్రేడ్ చేశారు. ఇంతకు ముందు ఇక్కడ స్లైడర్స్ వచ్చేది కాదు, ఇంతకు ముందు ఇక్కడ క్లాత్ ఉండేది, ఫోమ్ ప్యాడింగ్ ఉండేది, సో కింద పడినప్పుడు తగలకుండా ఉండడానికి. బట్ స్లైడర్స్ ఆర్ సంథింగ్ లైక్ రియల్లీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు కింద పడతారు కదా, మీ హ్యాండ్ ఇలా ఇంపాక్ట్ రోడ్కి అయినప్పుడు మీ హ్యాండ్ ఇలా స్లైడ్ అయిపోతే మీకు ఈ బోన్స్ దగ్గర ఇంపాక్ట్ ఉండదు. లేదు అంటే మాత్రం మీరు హ్యాండ్ ఇలా గ్రిప్ అయిందంటే ఈ బోన్స్ దగ్గర ఇంపాక్ట్ అవుతుంది, ఈ బోన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. అండ్ ఇప్పుడు దీన్ని ఇది ఆబ్వియస్లీ ఇది లెదర్ కాబట్టి మనం నడిపే కొద్దీ బ్రేక్ ఇన్ అవుతుంది. సో బ్రేక్ ఇన్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ సో కంఫర్టబుల్. ఎలా ఉంది చెప్పాలా, మెమరీ ఫోమ్ పిల్లోస్ ఉంటుంది కదా, ఆ మెమరీ ఫోమ్ పిల్లోస్ ఇట్లా మన చుట్టూ చేతికి పెడితే అలా ఉంటుంది, అంత మెత్తగా అంత కంఫర్టబుల్ ఉన్నాయి. అండ్ మీరు ఎవరైనా కొనాలనుకుంటుంటే కొనే ముందు మీరు రైనాక్స్ స్టోర్కి వెళ్ళి కూడా విజిట్ చేసి వాళ్ళని అడగచ్చు, నేను సిటీకి నడపాలనుకుంటున్నాను, నాకు ఈ గ్లౌస్ బాగుంటాయా, ఏం సైజ్ తీసుకోమంటారు, అలా అడిగి మీరు తీసుకోవచ్చు. అండ్ దీనిలో నాకు ఒక డిసడ్వాంటేజ్ ఏమనిపిస్తుంది అంటే ఈ స్పెసిఫిక్ గ్లౌస్ లో దీనికి ఫోన్ టచ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. సో ఓన్లీ దీస్ 2 కెన్ టచ్ యువర్ ఫోన్ స్క్రీన్. సో మీరు ఫోన్ ఇలా వాడాల్సింది వస్తుంది, ఇలా టచ్ చేయాల్సింది వస్తుంది, కానీ మీరు థమ్స్ తో వాడలేరు. అదొక్కటే నాకు కొద్దిగా డిసడ్వాంటేజ్ అనిపించింది. అది కూడా థమ్స్ కి కూడా ఏమైనా ఉంటే లైక్ దట్ వుడ్ హావ్ బీన్ క్రేజీ. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ వేరే మెటీరియల్ ఉంది చూసారా. సో దిస్ ఇస్ ఫర్ ది బైక్ థ్రాటిల్. సో థ్రాటిల్ గ్రిప్ అయ్యేటప్పుడు మనం ఎక్కువ నొక్కలే, జస్ట్ గ్లౌజ్ ఉండి ఇలా అంటే కూడా థ్రాటిల్ గ్రిప్ అయ్యేటట్టు. అండ్ దే ఆర్ లైక్ వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ మీకు ఒకసారి స్లైడర్స్ కూడా చూపించేస్తా. సో దీస్ ఆర్ ది స్లైడర్స్
మీరు చూడొచ్చు. సో కింద పడినప్పుడు దే విల్ టేక్ ది ఇంపాక్ట్. అండ్ మన ఫింగర్స్కి ఇక్కడ ఫోమ్ ఉన్నాయి. సో కింద పడినప్పుడు ఫింగర్స్కి తగలకుండా మనకి ఇక్కడ స్లైడర్స్ ఉన్నాయి అండ్ దెన్ ది నకిల్ ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈస్ అ టోటల్లీ సేఫ్ గ్లౌస్ ఫర్ సిటీ. అండ్ యాక్చువల్లీ చాలా మంది టూరింగ్కి కూడా ఈ గ్లౌసే ప్రిఫర్ చేస్తారు బికాస్ ఆఫ్ ది కంఫర్ట్. ఆబ్వియస్లీ టూరింగ్కి కూడా వాడచ్చా అంటే యూ కెన్ యూజ్ దిస్ ఫర్ టూరింగ్ కూడా. అండ్ సమ్ టైమ్స్ ఐ వుడ్ ప్రిఫర్ ఫుల్ గాంట్లెట్ గ్లౌస్ ఫర్ టూరింగ్. ఎందుకంటే లాంగ్ వెళ్తున్నాం, కొంచెం పడినా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు టూరింగ్ చేసినప్పుడు ఈజీగా 100 to 120s కూడా క్రూజ్ చేస్తుంటారు కాబట్టి ఆ గ్లౌస్ ఆర్ మచ్ సేఫర్ అండ్ మచ్ బెటర్ in terms of quality and I feel. Now next thing వచ్చేసి Rhinox sent me the Air GT pants. యాక్చువల్గా నాకు రావాల్సిన ప్యాంట్స్ వచ్చేసి డౌన్ టౌన్ ప్యాంట్స్ అనమాట. సో కాకపోతే అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది Rhinox ఆన్లైన్ మొత్తం. సో దే హ్యాడ్ టు సెండ్ మీ ది Air GT ప్యాంట్స్. అండ్ ఈ Air GT ప్యాంట్స్ నాకు తెలిసిన ఒక అతను తీసుకున్నాడు ఆల్రెడీ. తనని అడిగాను కంఫర్ట్ అదంతా కూడా ఎలా ఉంది, నీకు బాగుందా Air GT ప్యాంట్స్ వేసుకున్నప్పుడు అది అంటే హీ సెడ్ బ్రో అసలు ప్యాంట్స్ వేసుకున్నట్లేదు, దే ఆర్ లైక్ రియల్లీ కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి వేసుకునేటప్పుడు కూడా. అంతేకాకుండా దీనిలో ఉన్న నీ ప్రొటెక్టర్స్ ఏదైతే ఉందో మీరు మీ లెగ్ సైజ్ అకార్డింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు లోపల. అదంతా కూడా నేను మీకు చూపించేస్తాను ఒకసారి. సో దీనికి ఏమేమి ప్రొటెక్టర్స్ ఉంటుందంటే ఎల్బో ప్రొటెక్టర్స్ అండ్ నీ ప్రొటెక్టర్స్ ఒకటి ఉంటుందన్నమాట. అండ్ దీనిలో మీకు ఎలాంటి వింటర్ ఇన్నర్ కానీ రైన్ ఇన్నర్స్ కానీ రావు, అది మీరు సపరేట్ గా పర్చేస్ చేయాలి. ఇన్ కేస్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎనీ టూరింగ్ ప్యాంట్స్ మీకు దానిలో వింటర్ ఇన్నర్ వస్తుంది అండ్ దెన్ ది రైన్ కోట్ కూడా వచ్చేస్తుంది దానికి. బట్ దిస్ ఈస్ ఫోకస్డ్ మోర్ ఆన్ లైక్ స్మాల్ రైడ్స్, ఒక 200 kilometers రైడ్ ఆర్ అవుట్ ఆఫ్ సిటీ రైడ్స్ కోసం మాత్రమే. సో దీంట్లో మీకు ఆ ఆప్షన్ అనేది ఉండదు. అండ్ మీకు ఒకసారి దీన్ని ప్రొటెక్టర్ కూడా చూపించేస్తా. సో దీస్ ప్యాంట్స్ హ్యావ్ ది CE సర్టిఫైడ్ లెవెల్ 2 ప్రొటెక్టర్స్ అనమాట. జెరోస్ది. సో ఇక్కడ మీకు మెన్షన్ చేసి కూడా ఉంది లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి. సో ఈ ప్యాడింగ్ వచ్చేసి మొత్తం ప్యాంట్ అంతా లెవెల్ 2 ప్రొటెక్టర్సే ఉన్నాయి దీంట్లో. సో మనకి జనరల్ గా రైడింగ్ గేర్ లో వచ్చేది ఇలాంటి టైప్ ఆఫ్ ప్యాడింగ్. ఎక్కడైతే మనకి ఎక్కువ వెంటిలేషన్ ఉండదో ఇలాంటిది వస్తుంది అనమాట. నెక్స్ట్ నేను మీకు ఏదైతే జాకెట్ చూపిస్తా దాన్ని కూడా మీకు ప్యాడింగ్ చూపిస్తా. దానికి సిటీలోకి ఆ ప్యాడింగ్ ఎందుకు వాడతారు, ఎందుకంత డిఫరెన్స్ అని చెప్పేసి. దీనిలో వెంటిలేషన్ కూడా తక్కువ ఉంటుంది బట్ ప్రొటెక్షన్ వైజ్ దిస్ ఈస్ ఆల్సో ఫ్యాబులస్ బికాస్ ఇట్స్ ఆబ్వియస్లీ లెవెల్ 2 ప్రొటెక్టెడ్ ప్యాడ్స్ కాబట్టి. అండ్ అంతేకాదు రైనాక్స్ వాళ్ళు దీనికోసం అంటూ సపరేట్ గా టేల్ బోన్ ప్రొటెక్టర్ కూడా అమ్ముతారు. అది ప్యాంట్స్ తో పాటు ఇవ్వరు బికాస్ చాలా మంది దాన్ని ఆప్ట్ చేసుకోరు, ఉన్న కూడా తీసేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంఫర్ట్. సో దిస్ ఇస్ ది టేల్ బోన్ ప్రొటెక్టర్ కోసం అనమాట. సో ప్యాంట్ వేసుకున్నప్పుడు ఇక్కడ మన టేల్ బోన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ మన బాడీకి. అక్కడ తగిలిందంటే మాత్రం మీకు స్పైన్ కానీ అన్ని ఎఫెక్ట్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అయ్యిందంటే ఏదో ఒకటి పోతుంది, అది ఏదో చెయ్యి పోతుంది, కాలు పోతుంది, ఏం పని చేయదో ఎవరికి తెలీదు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ ఆర్ బయింగ్ ది ప్యాంట్స్ గో ఫర్ ది టేల్ బోన్ ప్రొటెక్టర్స్ కూడా తీసుకోండి. రైనాక్స్లోనే ఉన్నాయి అవి కూడా. అండ్ దెన్ యూ గెట్ వన్ పాకెట్ హియర్. అండ్ అంతేకాదు ఇప్పుడు రైనాక్స్ వాడే ఈ ప్యాంట్స్లలో కూడా దే హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట. సో ఆ మెటీరియల్ ఏం చేస్తుంది అంటే మీరు కింద పడినప్పుడు ఎప్పుడైతే రోడ్కి కాంటాక్ట్ అవుతుందో ఇట్ విల్ స్లైడ్. సో మీకు ప్యాంట్ ఎక్కువ రెసిస్టెన్స్ తీసుకోదు. మన జీన్స్ ప్యాంట్ కానీ నైట్ ప్యాంట్స్ అయితే చినిగిపోతాయి ఆబ్వియస్లీ. జీన్స్ ప్యాంట్స్ కానీ ఏమైనా కానివ్వండి, జీన్స్ ప్యాంట్ కూడా కొద్దిగా రెసిస్టెన్స్ ఎక్కువ తీసుకోదు, పట్టుకోదు రోడ్ని, కొద్దిగా స్లైడ్ అయిపోతాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే ఇది దానికంటే ఎక్కువగా స్లైడ్ అయిపోతాం అనమాట. అండ్ దెన్ మీరు రైనాక్స్లో ఏ గేర్ కొనుక్కున్నా కానీ మీకు వింగ్ మ్యాన్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది అనమాట. సో మీకు ఇది ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో మీరు ఈ గేర్ కొన్నప్పుడు మీకు అరౌండ్ 50,000 రూపీస్ దాకా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ ఎప్పుడు క్లెయిమ్ అవుతుంది అంటే మీరు రైనాక్స్ ది గేర్ వేసుకొని కింద పడ్డారు, అప్పటికి కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళారు అంటే మీకు అక్కడ ఈ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ వితౌట్ ఎనీ రైనాక్స్ గేర్స్ ఆన్ యువర్ హ్యాండ్స్ ఆర్ లెగ్స్ ఆర్ ఎనీవేర్ మీరు ఈ పర్టికులర్ ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోలేరు. అండ్ దెన్ దిస్ హ్యాస్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ కూడా, మీరు కొద్దిగా స్ట్రెచ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మీరు కూర్చున్నప్పుడు కంఫర్ట్ కోసం. అండ్ ఆబ్వియస్లీ మనకి నీ ప్రొటెక్టర్స్ ఉన్న తర్వాత ఇక్కడ వెనకాల టైట్ చేసుకోవాలి కాబట్టి కాఫ్ మజిల్స్ దగ్గర మనకి వెనకాల అది కూడా ఇచ్చాడు. అంతేకాదు దీనిలో స్పెషాలిటీ ఏంటి తెలుసా? సో మీరు ఈ ప్యాంట్ ఎప్పుడైతే వేస్తారో మీకు ఈ లెగ్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో మీరు రైడింగ్ బూట్స్ దీనిపైన కూడా వేసుకోవచ్చు, రైడింగ్ బూట్స్ దీని కింద కూడా వేసుకోవచ్చు. సో రైడింగ్ బూట్స్ చుట్టూ దీన్ని కప్పేయచ్చు, లేదంటే దీన్ని లోపల పెట్టి రైడింగ్ బూట్స్ కూడా పైకి వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత దాని ప్రకారంగా దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు యాజ్ యూ కెన్ సీ. సో దట్స్ వన్ థింగ్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ ప్యాంట్స్. సో ఒకసారి మీకు ఈ ప్యాంట్స్ వీటిలన్నిటి గురించి చూపించిన తర్వాత నేను మీకు ఇదంతా వేసుకొని కూడా చూపిస్తా. అండ్ నెక్స్ట్ వాట్ రైనాక్స్ హెస్ సెంట్ మీ ఇస్ దిస్. సో డౌన్ టౌన్ జాకెట్. అండ్ ఈ జాకెట్ లో ఐ విల్ గెట్ ది షోల్డర్ ప్రొటెక్టర్స్, ఎల్బో ప్రొటెక్టర్స్ అండ్ ది బ్యాక్ ప్రొటెక్టర్. అండ్ దీనిలో చెస్ట్ ప్రొటెక్టర్ కి పాకెట్స్ కూడా ఉన్నాయి, కానీ దీనిలో లేదు చెస్ట్ ప్రొటెక్టర్స్. ఎందుకో చెప్తా. సిటీలో మీరు చెస్ట్ ప్రొటెక్టర్స్ వేసుకొని వెళ్ళారంటే మాత్రం మీకు వెంటిలేషన్ చాలా వరకు తగ్గిపోతుంది. సో అది కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. అలా అని చెప్పి రైనాక్స్ సిటీ జాకెట్ కదా చెస్ట్ ప్రొటెక్టర్స్
ఎట్లయినా వాడరని చెప్పి తీసేయలేదు, పాకెట్స్ ఇచ్చారు, విచ్ మీన్స్ యూ కెన్ బై చెస్ట్ ప్రొటెక్టర్స్. అండ్ మీరు దీంతో పాటు సండే రైడ్స్కి వెళ్ళినప్పుడు మీరు చెస్ట్ ప్రొటెక్టర్స్ దీనిలో పెట్టుకోవచ్చు. మీరు సండే రైడ్స్లో మీ అందరికి తెలుసు, మనం అందరం సండే రైడ్స్ వేసాం, ఎప్పుడు ఏం సిచ్యువేషన్స్ వస్తాయి, ఎప్పుడు ఏం పడతారో ఎవరికి తెలియదు. దీనికంటూ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ కూడా ఉంది. సో ముందున్న వాళ్ళకి మనం కనిపించేటట్టు ఆపోజిట్ లేన్ లో ఎప్పుడైతే కార్స్ వస్తాయో చాలా మంది రైడర్స్ ని చూసుకోరు బైక్స్ వస్తుందని చెప్పి. సో అలాంటి టైంలో దే హ్యావ్ ది రిఫ్లెక్టర్స్. సో మీరు ఎప్పుడైతే ఆపోజిట్ వాళ్ళు మనం చూస్తారో మనకి ఇదంతా రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఆబ్వియస్లీ రేర్ రిఫ్లెక్టర్ కి కూడా రైనాక్స్ సింబల్ అండ్ ఆల్ ఉన్నాయి. ఈ పర్టికులర్ జాకెట్ లో మీకు ఏముంటుంది అంటే ఒకటి హుడీ లాగానే బేసిక్గా మీరు నార్మల్గా జాకెట్స్ ఎట్లా వేస్తారో దీన్ని కూడా అలానే వేసుకోవచ్చు. అండ్ వెయిట్ వైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ఎనీ అదర్ రైడింగ్ గేర్స్. అండ్ దీనిలో కూడా అడ్జస్ట్మెంట్ ఉంది, మీరు ఒకసారి వేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ 2 పాకెట్స్. అండ్ ఈ గేర్ ఎందుకంత డిఫరెంట్ మీకు చెప్తా. సో ఈ బ్యాక్ ప్రొటెక్టర్ కూడా మనకి నార్మల్ రైడింగ్ గేర్లో ఉండేటట్టు ప్రొటెక్టర్సే. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ లెవెల్ 2 ప్రొటెక్టర్స్. లెట్ మీ షో యూ ది మెయిన్ ప్రొటెక్టర్ వై దిస్ జాకెట్ నేల్స్ ఇట్ when it comes to city, this thing. So ఈ ప్రొటెక్టర్స్ వచ్చేసి కూడా సెరోస్ వాళ్ళదే. అండ్ మీరు చూడొచ్చు కంపేర్ టు అదర్ ప్రొటెక్టర్స్ దీనిలో ఎంత హోల్స్ ఉన్నాయో. సో మీకు చాలా ఎక్కువ వెంటిలేషన్ కూడా ఉంటుంది. ఈ జాకెట్ నేను వేసి చూసా. జనరల్గా రైడింగ్ గేర్స్ ఏమవుతుంది అంటే ప్రొటెక్టర్స్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎగ్జాక్ట్గా ఫిట్ అయినా కొద్దిగా ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది, కొద్దిగా ప్రెషర్ పట్టుకుంటుంది అది, బికాస్ అది మరీ ఎక్కువగా ఫోల్డ్ కూడా అవ్వదు. సో కొద్దిగా జాకెట్తో పాటు అది ఇలా ఫోల్డ్ అవుతుంది కాబట్టి కొంచెం ప్రెషర్ పెడుతుంది. బట్ ఇది అలా కాదు, ఇది మీ బాడీ ప్రకారం, మీ బాడీ ఎలా ఉంటే ఇది అలా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. అండ్ దీస్ ఆర్ ఆల్సో లెవెల్ 2 ప్రొటెక్టెడ్. అండ్ జస్ట్ చెక్అవుట్ ది క్వాలిటీ. అండ్ మనకి మీలో చాలా మందికి ఎంతమందికి తెలుసో తెలియదు, బట్ D3O ఆర్మర్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటి డిజైన్, అలాంటి మోడలే. అండ్ దీస్ విల్ ఆల్సో ప్రొటెక్ట్ ఆల్మోస్ట్ లైక్ దెమ్. మీకు లెవెల్ 2 సర్టిఫైడ్ ఉన్నాక మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. దీనిలో వెంటిలేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు సీటులో వేసినప్పుడు మీకు పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు. నేనైతే మీకు ఒకసారి ఈ గేర్ అన్ని కూడా వేసి చూపించేస్తా. గైస్ ఇది మన ఫైనల్ లుక్ అనమాట. సో ఒకసారి గ్లౌస్ కూడా మీకు అయితే వేసుకొని చూపించేస్తా. సో దీస్ ఆర్ ది ప్యాంట్స్. బట్ నేను ఇది ఆల్రెడీ సిటీలో కానీ కొద్దిగా టెస్ట్ చేశాను అనమాట నిన్న సిటీలో వెళ్ళి అదంతా కూడా. అండ్ దీని వెంటిలేషన్ సిస్టమ్ జాకెట్ది మాత్రం క్రేజీ ఉంది. అంతేకాదు గ్లౌస్ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అంతేకాదు ఈ ప్యాంట్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి సిటీకి కూడా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కంఫర్టబుల్ ఉంటాయని. ఒకసారి బైక్ కూడా అయితే మీకు ఎక్కి చూపించేస్తా. సో ఇదన్నమాట లుక్, ఓవరాల్ లుక్ ఇట్లా వస్తుంది విత్ ద బ్లాక్ హెల్మెట్. అండ్ బేసిక్గా గేర్ అంతా కూడా ఇది కొంచెం డార్క్ బ్లూ ఉంది, బట్ జనరల్గా అయితే బ్లాకే కనిపిస్తుంది రోడ్ పైన కూడా. అండ్ చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. ఏజీటీ ప్యాంట్స్ కూడా ఇంత కంఫర్టబుల్ ఉన్నాయి అంటే డౌన్ టౌన్ ప్యాంట్స్ వచ్చిన తర్వాత అదైతే నాకు తెలిసి ఇంకా కంఫర్టబుల్ ఉంటాయి. నేను మీకు ఒకసారి ఇన్ కేస్ మీకు స్పెసిఫిక్గా ఈ ప్యాంట్ పైన వ్లాగ్ కావాలి, దీనిపైన వ్లాగ్ కావాలంటే లెట్ మీ నో, దీనిపైన స్పెసిఫిక్గా కూడా చేస్తా. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.